హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో తెల్లవారితే ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది మహిళలకు సంబంధించి కానివ్వండి, చిన్నారులకు సంబంధించి కానివ్వండి, శాంతి భద్రతలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పేదవారికి సంబంధించి కానివ్వండి, సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి ఏదో ఒక చెడు వార్త మనం పొద్దున్న లేస్తే వినేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి 2 నెలల కాలం నుంచి 300 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలను ఉండేటువంటి హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూంలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి అందులో రికార్డ్ అయినటువంటి వీడియోలను బయటికి అమ్ముకున్నటువంటి ఘటన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఆ ఆడపిల్లలు ఏ రకంగా మనోవేదన చెందుతున్నారు, క్షణం భయపడుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఒక అమ్మాయి మాట్లాడుకున్నటువంటి మాటలు నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఆ అమ్మాయి మాటలు వింటే అమ్మాయి ఏం మాట్లాడిందో వినండి మీరు. ఈ దారుణానికి సంబంధించి పాపం ఎవరో తెలిసిందే, ఫోటో కూడా చూసాము మేము. అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారు. భయం అవుతుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరూ వెళ్తున్నారు. మాకు భయం అవుతుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో ఏంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అయితే మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారు. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా. అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఇక మాట్లాడు. అవో ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియోలో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుకు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి. అసలు వీడియో పెడుతున్నా మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చేయాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉంది. ఇంతమంది అమ్మాయిల బతుకులు బజార్న పడి వాళ్ళు ఏడుస్తూ ఉంటే కొంతమంది దుర్మార్గులకు ఇది ఫేక్ న్యూస్ అంట. వాళ్ళు ఏడ్చేది ఫేక్ న్యూస్ అంట. ఇది బయటపడితే చచ్చిపోతామని చెప్తే అది ఫేక్ న్యూస్ అంట. రాజకీయాలు బయట చేసుకుంటారు బాబు. అమ్మాయిల జీవితాలతోనే మీ రాజకీయాలు. పనికిమాలిన ఎదవలు కొంతమంది ఫేక్ న్యూస్ని బాగా వైరల్ చేస్తూ ఉన్నారు, పేటీఎం బ్యాచ్లు వైరల్ చేస్తూ ఉన్నారని చెప్పి దుర్మార్గులు ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా అబద్ధమా? అమ్మాయిలు రోడ్డు ఎక్కి ఏడవడం అబద్ధమా? వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్పడం అబద్ధమా? కళ్ళ ముందులు కనిపిస్తూ ఉంటే సిగ్గు శరం లేదు మీకు? తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం. సో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పట్టదు. మరి మహిళల భద్రత ముఖ్యమని గతంలో 30,000 మంది మహిళలు పోయినారని చెప్పి శాంతి భద్రతకు సంబంధించి కాపాడతామని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి పట్టదు. ఈ పని పాట లేని ఇంటర్వ్యూలు ఇస్తుంది వంగల్పూడి అనిత. నిజంగా వరస్ట్ అండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆ మాట అనాలంటే. నిజంగా చెప్తున్నా. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ముంబై నటికి ఏదో జరిగిందని చెప్పి, ముంబైలో ఏదో నటికి ఇది జరిగింది, ఆ ముంబై నటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండే దరిద్రం. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ఇతర పార్టీల మీద బురద జల్లడం కోసం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఏదో ముంబై నటి గురించి పట్టించుకుంటుంది ఈ మహానటి ఓ మంత్రి. దీని గురించి మాట్లాడరు, దీని గురించి టైం ఉండదు. వాళ్ళకి అనుకూలం ఉన్నటువంటి మీడియాలో అవతల ఉన్నటువంటి పార్టీల గురించి ఇంకా నీచంగా మాట్లాడడం ఇదే పని వాళ్ళకు. ఇంకా నేను ప్రభుత్వమే తప్పు చేసిందని అనట్లేదు. ప్రభుత్వం బాధ్యత ఇది. ప్రభుత్వం ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తన పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్ అయింటే కనుక వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఇంకోరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండే విధంగా శిక్షలు ఉండాలి. ఆ రకంగా శిక్షలు వేయకుండా అక్కడ కాలేజ్ దగ్గర పోయి యాజమాన్యాన్ని భయపెట్టించి పిల్లల్ని కర్రలు తీసుకొని కొడతా ఉన్నారంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే విద్యార్థి సంఘాలు కూడా పోతే మీరు నిరసనలు కూడా వ్యక్తం చేశారనుకోండి, నిరసన చేస్తే కనుక ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారంట. అంటే నిరసన వ్యక్తం చేయొద్దు ఇంత దారుణం జరిగితే. దేశం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు న్యాయం జరగాలని చెప్పి. అది బయటకు వచ్చింది అనుకోండి, ఆ వీడియోలు బయటకు వస్తే ఎంత దారుణం అండేది. ఆ వీడియోలకు సంబంధించి ఆ ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక స్టూడెంట్కి సంబంధించిన వీడియో బయటకు వస్తే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్ననో ఇంకా వాళ్ళ తండ్రో ఇంకా ఎవరెవరు వాళ్ళ కళ్ళ కనిపించింది అనుకోండి, ఊహించుకోండి ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు తిరగలరా పాపం? అది తట్టుకోలేకనే ఇలాంటివన్నీ జరుగుతాయని తట్టుకోలేకనే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. పనికిమాలిన వాటి గురించి డిబేట్లు పెడతారు, పనికిమాలినటువంటి వార్తలు రాస్తారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు
వీటికి సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి ద్రోహులు ఎవరు, పలానా వ్యక్తి ద్రోహి అని తేలింది, వాడు దొరికాడు, వాడిని శిక్ష వేయండి అని చెప్పి పెద్ద ఎత్తున రాయాలి. వాళ్ళకి శిక్ష పడే విధంగా ఎవరైతే ర్యాలీలు చేస్తారో, నిరసన వ్యక్తం చేస్తారో వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీడియా కానీ పత్రిక కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాళ్ళకు మద్దతు తెలిపితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇటు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కాపాడడానికో, లేకుంటే అధికార పార్టీలో భాగమైనటువంటి వ్యక్తి కూతురు తప్పు చేసింది కాబట్టి ఆ వ్యక్తిని కాపాడడానికో మనం వారికి మద్దతు ఇస్తే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క వ్యక్తి, ఒక్క అమ్మాయి కోసం మనం మద్దతు ఇస్తే ఇక్కడ చాలామంది అమ్మాయిల బతుకులు బజారున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పనికిమాల రాజకీయాలు మానేసి, పనికిమాల రాజకీయాల గురించి వార్తలు రాయడం మానేసి, పనికిమాల డిబేట్లు పెట్టడం మానేసి, మంచి పని కోసం, రాష్ట్రంలో మంచి జరగడం కోసం, ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు పాడు కాకుండా ఉండేందుకు మన వార్తలు, మన డిబేట్లు ఉంటే మంచిది. అది రాయరు, దానికి ఎందుకంటే వ్యూస్ రావు, టీఆర్పీ రేటింగ్స్ పెరగవు. దానికి ఇలాంటివి రాస్తే పనికిమాలే రాస్తాం అనుకోండి, వాడికి అక్రమ సంబంధం ఉంది, వీడికి అక్రమ సంబంధం ఉంది, వైసీ బోర్డు న్యూడ్గా వీడియో కనిపించింది, ఇలాంటివి రాస్తే మనకు పెద్ద ఎత్తున టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, ఆహా ఓహో అని చెప్పి అందరూ సపోర్ట్లు కొడతారు. అది మనకు కావాలి. ఇలాంటి వారికి న్యాయం జరిగే విధంగా మనం వార్తలు రాయాలంటే ఈ కళ్ళ కనపడదు మనకు. నాకు ఊహ తెలిసి ఇలాంటి ఘటనలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఈ రకంగా అమ్మాయిలు ఏడ్చి బాధపడేటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఇంత జరిగినా కూడా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేటువంటి పత్రికలు, ఛానల్స్ కూడా నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి హోమ్ మినిస్టర్ అసలే చూడలేదు. ఇప్పటికీ కూడా కొంతమంది ఎదవాలి ఇది ఫేక్ న్యూస్ అంటే కనుక ఇంకా వాళ్ళంత దుర్మార్గులు, వాళ్ళంత దుష్టులు, వాళ్ళంత మూర్ఖులు ఇంకా ఎవడు ఉన్నాడు ప్రపంచంలో.